రీసెంట్గా నేను అటామిక్ హ్యాబిట్స్ బుక్ చదివాను. ఈ బుక్లో నాకు కొన్ని విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ఏదైనా హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే అసలు మోటివేషన్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో ఈ వీడియోలో నేను నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన 3 థింగ్స్ని షేర్ చేసుకుంటాను. ఫస్ట్, స్టార్ట్ స్మాల్. ఏదైనా కొత్తగా హ్యాబిట్ని మనం స్టార్ట్ చేసినప్పుడు మనం పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటాం. లైక్ మార్నింగ్ 5 o'clock లేస్తాను, డైలీ 30 pages అవుతాను, 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను అని 3-4 days చేస్తాము. బట్ ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, ఒకరోజు మిస్ అయిపోతాం. మిస్ అయిన తర్వాత హ్యాబిట్ కంటిన్యూస్గా స్టాప్ చేస్తాం. సో దీనికి ఆథర్ ఏం చెప్తాడు అంటే, స్టార్ట్ స్మాల్. బుక్ రీడింగ్ అంటే 30 pages చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 pageతో స్టార్ట్ చేయి. ఎక్సర్సైజ్ అంటే 1 hour 2 hours చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 minutesతో స్టార్ట్ చేయి. సో ఇదే ఆథర్ చెప్తాడనమాట. ఇలా 5 minutes 10 minutes చేయడం వల్ల ఏమవుతుంది, మనకి కన్సిస్టెన్సీ అనేది బిల్డ్ అవుతుంది. సో హ్యాబిట్ అనేది మనకు అలవాటు అయిపోతుంది, ఎలా అయితే మనం బ్రషింగ్ డైలీ చేస్తామో. సో ఫస్ట్ థింగ్, ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ స్మాల్. సెకండ్ థింగ్, మోటివేషన్ కంటే ఎన్విరాన్మెంట్ పవర్ఫుల్. మీ మొబైల్ మీ చేతిలో ఉంటే నువ్వు చదవాలి అని అనుకున్నా కూడా నీ మైండ్ మొబైల్ యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. నువ్వు నీ విల్ పవర్తో మొబైల్ యూజ్ చేయకూడదు అని ఫైట్ చేయడం కంటే మొబైల్ని తీసుకెళ్ళి పక్కన కూడా పెట్టేస్తాయి, అప్పుడు ఈజీ కదా. సో బేసికల్లీ ఏంటి అంటే, గుడ్ హ్యాబిట్స్ని ఈజీ చేయాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని డిఫికల్ట్ చేయాలి. సో అకార్డింగ్లీ మన ఎన్విరాన్మెంట్ని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. నీకు బుక్ రీడింగ్ హ్యాబిట్ లేదు, బట్ చదవాలి అనుకుంటున్నావు, నీ బుక్ని తీసుకువెళ్ళి నీ బెడ్ పక్కన పెట్టుకో. జిమ్కి వెళ్ళాలి అంటే దానికి కావాల్సిన షూస్, డ్రెస్సింగ్ మొత్తం నీ పక్కన పెట్టుకో. సో మార్నింగ్ లేచి వెంటనే రెడీ అయ్యి వెళ్ళొచ్చు. సో ఇదే సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్, ఐడెంటిటీ షిఫ్ట్. నేను డైలీ చదవాలి అనుకోవడం ఒకటి, నేను డైలీ చదివే పర్సన్ అనుకోవడం ఇంకొకటి. లైక్ మీ గోల్ వచ్చేసరికి నువ్వు కాన్ఫిడెంట్ అవ్వాలి అనుకుంటున్నావు. నేను కాన్ఫిడెంట్ అవ్వాలి అనుకోవడం కంటే, నేను కాన్ఫిడెంట్గా మాట్లాడతాను, ఐఎమ్ ఎ కాన్ఫిడెంట్ పర్సన్. ఒక కాన్ఫిడెంట్ పర్సన్ ఎలా అయితే బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేయడానికి ట్రై చేయి. మన మూవీస్ చూసినప్పుడు హీరోస్ని చూసి హీరోయిన్స్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా. సో అలానే నీ యొక్క ఐడెంటిటీ అనేది షిఫ్ట్ చేసుకో. థింక్ లైక్ యు ఆర్ ఎ సూపర్ మ్యాన్. నీకు చాలా పవర్స్ ఉన్నట్టు, ఏదైనా చేయగలిగినట్టు బిలీవ్ చేయి. సో ఇది థర్డ్ పాయింట్. సో ఈ బుక్లో నాకు ఈ 3 things అయితే చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.